నువ్వు చచ్చిపో అంటుంది. నువ్వు చచ్చిపోయినా కూడా మంచిదే, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు దేవుని స్తుతిస్తావు, నువ్వు ఎన్నాళ్ళు ఇలా జీవితం బ్రతుకుతావు అని చెప్పి అంటూ ఉంది. స్నేహితులు ఒక పక్క మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా యోబు ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడు ఆయన? ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడు. యోబు జీవితంలో ఏం కలిగి ఉన్నదంటే చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక తర్వాత ఉంటుంది కొత్త నిబంధన. 5వ అధ్యాయంలో ఏముంటుందంటే ఒక మాట 10-11 వచనాలు మనం చూస్తే, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమాభావమునకు ఓపికను మాదిరిగా పెట్టుకునుడి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంత జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకునుడి. హల్లెలూయా. యోబు ఎలాంటి వాడంట? సహనము కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు అని తెలుసుకున్నాడని చెప్తూ ఉన్నాడు. అయితే ఈయన ఏం కలిగి ఉన్నాడు? ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయన జీవితము ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు దేవుని వైపు. దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. ఆయనకు ఒక నమ్మకం కలిగి ఉన్నాడు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు, నా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మళ్ళీ నాకు న్యాయం చేస్తాడు. నా దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ నాకు ఒకవేళ తీసుకునింది ఇస్తాడు అనే నమ్మకం కలిగి ఉన్నాడు. అయితే ఇవన్నీ పరిస్థితులు పోయినా కూడా సరే లాస్ట్కి అంటాడు, యోబు అంటాడు, అయ్యా నువ్వు ఉంటే నాకు చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు. నేను అజ్ఞానంగా ఉన్నాను, జ్ఞానం లేకుండా ఉన్నాను, లేకపోతే నీకు విరోధముగా ఎలాగైనా ఉన్ని, ఈ లోకంలో నాకేం అవసరం లేదు, నువ్వు ఉంటే నాకు చాలు అని అంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాడు చూడు. అయితే యోబు జీవితంలో చూడండి, ఇదే యోబు జీవితంలో ఏం చేస్తాడంటే తన స్నేహితుల కొరకు కూడా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. తన స్నేహితులు తన పరిస్థితిని హేళన చేసినా, తన స్నేహితులు తన చూటుపోట్లు మాట్లాడినా, లాస్ట్కి వచ్చే వరకు దేవుడు ఏం చేస్తాడంటే తన స్నేహితులు ముగ్గురిని, మీరు యోబుని ఎప్పుడు ఓదార్చలేదు, మీరు ఏం చేశారు? అతనిని అనేక రకాలుగా బాధ పెట్టారు కాబట్టి మీరు పరిగెత్తుకొని వెళ్ళి దహన బలులు అర్పించి, యోబు దగ్గరికి పరిగెత్తండి, మీ కొరకు దహన బలులు అర్పించి మీ కొరకు ప్రార్థన చేయమని చెప్పండి అన్నప్పుడు యోబు అంటాడు, అలాగే చేస్తానంటాడు. అలాగైతే మనకు చేస్తామా? మనము ఒకవేళ మన శత్రువు గురించి మనం ప్రార్థన చేయమంటే చేస్తామా? మనం ఏమంటాం? ఎలాగోలాగ చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటాం. కానీ యోబు అలా కాదు, ఓర్పు కలిగి ఉన్నాడు. స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అయితే ఒకసారి చూడండి ఎక్కడ ప్రార్థన చేశాడో, 42వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు అంటే మునుపటి స్థితిని మళ్ళీ ఏం చేశాడు? ఆయనకి దయచేసినాడు. ఎందుకనంటే ఆయన దేవుణ్ణి అడిగాడు. పైన వచనంలో చూడండి, నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము, ఒక సంగతి నిన్ను అడుగుదను, దానిని విని తెలియజెప్పుము, వినికిడి చేత నిన్ను గురించి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. హల్లెలూయా. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడుతున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి ఇంకా ఎక్కువ, అయ్యా నాకు ఈ లోకంలో ఉన్నది ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, నాకు పనివారొద్దు, కానీ నువ్వు ఉంటే నాకు చాలు అన్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆయనకి పూర్వము స్థితిని ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏ స్థితిని ఇచ్చాడు? పూర్వం స్థితిని ఇచ్చాడు. ఎలాగంటే చూడు, మరి యోబు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఏం చేశాడంట? పూర్వం కలిగిన దానికంటే కూడా యెహోవా 2 అంతలు అతనికి దయచేశాడు. అయితే ఇలాగ దయచేసడానికి కారణం ఏంటంటే ఆయనకి ఎంత అనారోగ్యముగా ఉన్నా, భార్య చనిపోమన్నా, స్నేహితులు అవమానించినా, కానీ దేవుణ్ణి మాత్రం ఆయన ఎప్పుడు నిందించకుండా దేవుని వైపే చూస్తూ, దేవుని వెతుకుతూ, ఈ లోకంలో ఉన్నమాట అన్నీ పోయినా కూడా సరే నా దేవుణ్ణి మాత్రం నేను స్తుతిస్తాను, నా దేవుణ్ణి మాత్రం నేను మహింపరుస్తాను, నా దేవుని కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఆయన అలాంటి స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితంలో